అమ్మగారి ఊరు ఇక్కడికి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి, వినోద్ రెడ్డి కుటుంబాలందరినీ చూశాను. అంతకంటే ఎక్కువ ప్రేమించే కోట మండలం ఈ ప్రాంతం వాళ్ళు, కోట ఓగాడు ఈ ప్రాంతం అంతా చిన్నప్పుడు మేము సెలవులకి ఇక్కడికి వచ్చేది, చిన్నపిల్లకాయలు వాళ్ళందరినీ చూసాం. అక్కడి నుంచి రాజకీయంగా ప్రతి ఒక్కరిని చూసాం. ఈ చుట్టుపక్కల ఊర్లు కానీ చంద్రశేఖర్ మామ, సేన్ మామ, గోపాల్ మామ, అశోక్ మామ, వీళ్ళ పరిస్థితులు అన్నీ చూసేవాడిని. సరే వాట్ ఎవర్, చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. సరే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఆ చుట్టుపక్కల ఉండే గ్యాంగ్ అంతా, ఒకరు లిక్కర్ కేసులు, ఒకరు ఎగ్జామినేషన్ పేపర్స్లో, రకరకాల మైనింగ్లో అన్నిట్లో అరెస్ట్ అవుతున్నారు, డైరెక్ట్గా బుక్ అవుతున్నారు. అది చూసి ఓర్చుకోలేక అసలు ఆయన ప్రవర్తనే అర్థం కాలే. నిన్న నాగమల్లేశ్వరరావు ఇంటికి పోయాడు. నాగమల్లేశ్వరరావు నిన్ను నమ్ముకొని వైనాట్ 175 అంటే బెట్టింగ్లు కట్టి పోగొట్టుకున్నాడు. నువ్వు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రి, తమరు ముఖ్యమంత్రి జూన్ 9, అప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలుగుదేశం వల్ల ఆత్మహత్య అంటాడు. అది ఏం మాట్లాడుతున్నాడు? ఆ పుష్పలో డైలాగు తెలుగుదేశం కార్యకర్తని నరికేసేదానికి అదేమి తప్పులేదు అంటాడు. రఫా నరికేస్తాం. అసలు ఇటువంటి పాలిటీషియన్ని మేము పుట్టినప్పటి నుంచి చూడలే. ఇంత ఘోరమైన ఒక డైరెక్ట్గా రఫా నరికేస్తామనే ప్లే కార్డ్స్ పెట్టుకొని నువ్వు పోయి ఇంకొక ఇద్దరు చచ్చిపోయి వాళ్ళని తొక్కేసి వాళ్ళని పరామర్శించేదిలే. నువ్వు తెలుగుదేశంలో రఫ్ ఆడిస్తున్నావా, నిన్ను నమ్ముకున్న రోడ్లో చంపేస్తున్నావు? అర్థం కాని పరిస్థితి, దురదృష్టం. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం, సొసైటీ చెడిపోద్ది. నీ పార్టీలో ఉండే క్యాడరు నిన్ను చూసి ఫాలో అయితే నువ్వు రఫ్ నరికేస్తాం అనేది కరెక్ట్ అని నువ్వు చెప్పిన తర్వాత రేపు ఆ బాటలో వాళ్ళు నడిస్తే ఏమైపోద్ది, సమాజం ఏమైపోద్ది? ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రావడం దురదృష్టకరం. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం. ఈరోజు అందుకే 11 సీట్లు ఇచ్చారు. అసెంబ్లీ ఎగ్గొడుతున్నాడు, అసెంబ్లీకి రానంటున్నాడు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.